Welcome to the Teja Statistics 10th class important questions. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. Pair of linear equations in two variables. Solve the equations by using graphical method. First question, x minus y equals to 8, 3x minus 3y equals to 16. Second question, 2x plus y minus 6 equals to 0, 4x minus 2y minus 4 equals to 0. Third question, 2x minus 3y equals to 8, 4x minus 6y equals to 9. Fourth question, 3 by 2x plus 5 by 2y equals to 7, 9x minus 10y equals to 14. Second question, 5 పెన్సిళ్ళు మరియు 7 పెన్నుల మొత్తము ధర 50 రూపాయలు. అలాగే 7 పెన్సిళ్ళు మరియు 5 పెన్నుల ధర మొత్తం ధర 46 రూపాయలు అయినా ప్రతి పెన్సిల్ మరియు పెన్నుల ధర కనుక్కోనండి. క్రింద ఇచ్చిన ప్రతి జత సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. ఓకే, నెక్స్ట్ క్రింది ప్రతి జత రేఖీయ సమీకరణాలను చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా సాధించండి. 1, 2, 3 3 క్వశ్చన్స్. నెక్స్ట్, రెండు పూరక కోణాలు పెద్ద కోణము కొలత చిన్న కోణము కొలత చిన్న కోణమునకు రెట్టింపు కన్నా 3 డిగ్రీలు తక్కువ అయిన ఆ రెండు కోణాలను కనుగొనండి. ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి 9:7 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 4:3. వారు ప్రతి ఒక్కరూ నెలకు 200 సొమ్ము ఆదా చేసిన వారి నెలవారీ ఆదాయాలను కనుగొనండి. ఒక భిన్నంలో లవహారాలకు 1 కలిపినా అది 4/5కి సమానం అవుతుంది. అలాగే లవహారాల నుండి 5 తీసివేసిన ఆ భిన్నము 1/2 1/2కు సమానం అవుతుంది అయినా ఆ భిన్నాన్ని కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. మేరీ తన కూతురితో ఇలా చెప్పింది: 7 సంవత్సరాల క్రితం నా వయస్సు అప్పటి నీ వయస్సుకు 7 రెట్లు. అలాగే ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత నా వయస్సు నీ వయస్సుకు 3 రెట్లు ఉంటుంది. అయినా మేరీ మరియు ఆమె కూతురి ప్రస్తుత వయస్సును కనుగొనండి. నెక్స్ట్, ఒక బీజగణిత పాఠ్యపుస్తకంలో మొత్తము 1382 పేజీలు ఉన్నాయి. దీనిని 2 భాగాలు చేసిన రెండవ భాగంలో మొదటి భాగం కన్నా 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి. అయినా ప్రతి భాగములోని పేజీల సంఖ్యను కనుగొనండి. నెక్స్ట్, 10th క్వశ్చన్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఒక పడవ నీటి ప్రవాహంనకు అభిముఖంగా 30 కిలోమీటర్ల దూరమును మరియు ప్రవాహపు వాలులో 44 కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు 10 గంటలు పట్టును. అదే పడవకు 40 కిలోమీటర్లు అభిముఖంగా 55 కిలోమీటర్లు ప్రవాహపు నీటిలో వాలులో ప్రయాణించుటకు 13 గంటలు పట్టును. అయినా ప్రవాహపు వేగమును నిలకడ నీటిలో పడవ యొక్క వేగమును కూడా కనుగొనండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బీజగణితం నుంచి, అదేవిధంగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి. ఇందులో ఎక్కువగా ఇంపార్టెంట్ ఇది 5th క్వశ్చన్. అదేవిధంగా ఆదాయాల నిష్పత్తి, అదేవిధంగా భిన్నము గురించి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఇంపార్టెంట్. ఇవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. 10th క్లాస్ వాళ్ళకి ఇవి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.